పేదలకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు. కావలి పట్టణంలోని తుమ్మలపెంట రోడ్లోని స్పందన ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులు పొందే ప్రయోజనాలను వివరించే అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రజలను విద్యుత్ బిల్లుల భారీ నుండి విముక్తి కలిగించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ సోలార్ సిస్టమ్ బిగించేందుకు ప్రభుత్వం నుండి 20% సబ్సిడీ లభిస్తుందన్నారు. అంతేకాకుండా సోలార్ కొనుగోలుదారులకు బ్యాంకులు 80% రుణాలను మంజూరు చేస్తుందన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉచితంగా విద్యుత్తును పొందాలనుకుంటే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు దొంగతనాలు పెరిగిపోయినాయి. ప్రతి ఇంటికాడ కెమెరాలు నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి కెమెరాలు ఏర్పరచుకోవాలన్నా, మన పొలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అక్కడ ఒక కెమెరా బిగించి ఒక స్తంభం నాటి ఆ స్తంభం పైన ఒక కెమెరా ఏర్పాటు చేసే సోలార్ కెమెరాని కానీ ఏర్పాటు చేయడం జరిగితే ఇంట్లో కూర్చొని మన పొలంలో ఏం జరుగుతుందో కూడా చూసేటువంటి టెక్నాలజీ ఈరోజు వచ్చింది. ప్రతి ఒక్కటిని సోలార్ ద్వారా తొందరలోనే కావలి నియోజకవర్గంలో, ముఖ్యంగా కావలి పట్టణం, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్, లేదంటే వివిధ కూడల సెంటర్లో సోలార్ కెమెరాలు కూడా 180 సోలార్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఇప్పుడే మేము చర్చలు కూడా జరుపుతున్నాం. ఈ వైరు ద్వారా ఒక కెమెరాకు అనుసంధానం చేస్తూ ఎక్కడైతే కమామరేషన్ బిల్డింగ్ ఉందో అక్కడికి వైర్లు పోతే ఈ దొంగలు కూడా వైర్లు కట్ చేస్తే ఆ కెమెరాలు ఆన్ కావటంలే. కాబట్టి ఎక్కడ ఎత్తు మీద సోలార్ కెమెరాలు పెట్టడం కానీ జరిగితే ఎక్కడ కూడా చిప్ ఉంటుంది. ఒక సెల్ ఫోన్ కొన్నటువంటి మనం ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళతో వాట్సాప్ కాల్ ఎట్లా మాట్లాడుకుంటున్నామో అదేవిధంగా ఒక సిమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఎక్కడ కూర్చున్నా కూడా మనకి ఆ కెమెరా ద్వారా అక్కడ జరిగేటువంటి అన్ని కూడా చూసేదానికి కూడా తొందరలో కావల్లో మున్సిపాలిటీ ద్వారా మొట్టమొదటి 100 కెమెరాలకు కూడా ఈ రోజు మేము దానికోసం కూడా అన్ని కూడా సర్వేలు చేయడం స్టార్ట్ అయింది. అది తొందరలోనే కావల్లో కూడా చుట్టుపక్కల 1 గంజాయి తాగేవాళ్ళు, 2 మందు తాగేవాళ్ళు, 3 టీనేజర్స్ చెడిపోయే టీనేజర్స్, 4 దొంగతనాలు, లేదంటే మన కావల్లో దొంగతనం జరిగినప్పుడు లేదా ఏదైనా అవాంతరం జరిగినప్పుడు పారిపోయే క్రమాన్ని తెలుసుకునే దానికి ఊరు చుట్టూ కెమెరాలు పెట్టే కార్యక్రమానికి కూడా అతి తొందరలోనే స్వీకారం చుట్టుపోతున్నాం. అది కూడా ఈ సోలార్ ద్వారా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అటువంటి సోలార్ వ్యవస్థ భవిష్యత్తులో ఇంకా 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 దినదినాపు అభివృద్ధి చెంది భారతదేశానికి ఎనర్జీని సేవ్ చేస్తూ, సోలార్ ఎనర్జీని అందిస్తూ మన భావి తరాలకి ఒక క్రూడ్ ఆయిల్ సేవ్ చేసుకునే విధంగా ఇప్పటికే భారతదేశం ఇటీవల మీ అందరూ కూడా చూసుంటారు, మిలీనియం జమ్మూ కాశ్మీర్లో దొరికింది. అదేవిధంగా ఈ రోజున బ్యాటరీల్లో ఏదంటే మిథైల్ ఈ రోజు కొన్ని వేల కోట్ల విలువ చేసేటువంటి సంపద భారతదేశం